పాడి పంటల ఛానల్ని చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి తిరుపాల్, ఉద్యాన శాస్త్రవేత్త, వైఎస్ఆర్హెచ్ డాక్టర్ కృషి విజ్ఞాన కేంద్రం, పెరియవరం, వెంకటగిరి, తిరుపతి జిల్లా నందు పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బొప్పాయి పంటలో పక్వ దశలో మరియు మార్కెటింగ్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. ఈ బొప్పాయి అనేది ఆంధ్రప్రదేశ్లో పండించేటువంటి పండ్ల తోటల్లో చాలా ప్రధానమైన పంట. తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటి యొక్క సాగు బాగా పెరుగుతూ ఉంది. ఇది అత్యధిక పోషక విలువలు కలిగినటువంటి పంటగా ప్రజల చేత గుర్తింపబడింది. అలాగే ఈ బొప్పాయి పంటలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఆ పక్వ దశకు వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధరను పొందడానికి రైతులకు అవకాశం ఉంటుంది. అందులో ఈ బొప్పాయిని సాధారణంగా నాటిన 9 నుంచి 2.5 సంవత్సరం వరకు ఈ కోత అనేది, పండ్ల కాపు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కాపుకు వచ్చినటువంటి బొప్పాయి పంటల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పక్వ దశలో కాయ సైజుకు వచ్చిందా లేదా, అది కోతకు సిద్ధంగా ఉందా లేదా అనేది మనము వాటి యొక్క రంగుల్లో మార్పుల వల్ల గమనించవచ్చు. అందులో కాయల రంగుల్లో గమనించినట్లయితే లేత ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారడం జరుగుతుంది, లేదా మనకి కాయల పైన పసుపు రంగు చారలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ కాయల యొక్క కోత అనేది మనకి పూర్తిగా సైజు వచ్చిన తర్వాతనే కోయాలి. మనం కాయల పైన కోసినప్పుడు లేదా చారల పైన ఏదన్నా మనం గీటు పెట్టినప్పుడు ఎక్కువగా పాలు తెల్లగా కారుతున్నట్లయితే అది పూర్తిగా మెచ్యూరిటీ, అంటే పూర్తి పరిమాణంలోకి రాలేదని దాని అర్థం. అలాంటి కాయలు మనం కోయకపోవడం మంచిది. అలాగే ఈ కోత అనేది లోకల్ గా ఉండేటువంటి మార్కెటింగ్ వ్యవస్థను బట్టి లేదా మనం మార్కెటింగ్ పంపించే దూరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో లోకల్ మార్కెట్ కి మనము పంపించాలనుకున్నట్లయితే ఈ పపాయ పంటని కాయలో 1/4 వంతు మాగిన తర్వాత, లేదా కాయల పైన 1 లేదా 2 చారలు పసుపు రంగులోకి వచ్చిన తర్వాత లోకల్ మార్కెట్ కోసుకున్నట్లయితే సరిపోతుంది. లేదా ఢిల్లీ, ముంబై లాంటి ఇతర రాష్ట్రాలకి మనం ఎగుమతి చేయాలనుకున్నప్పుడు, అంటే దూర ప్రాంతాలకి ఎగుమతి చేయాలనుకున్నప్పుడు మనం ఈ పచ్చిగా ఉన్నప్పుడు, అంటే లేత ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కాయల్ని కోసుకోవాల్సి ఉంటుంది. మాగిన రంగులు వచ్చినప్పుడు కోయటం అనేది దీనికి అనువైన సమయం కాదు. అలా చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ డ్యామేజ్ ట్రాన్స్పోర్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బొప్పాయి కాయల్ని పొలంలో కోసేటప్పుడు కాయలకి ఎలాంటి డ్యామేజ్, అంటే ఎలాంటి గాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి తొడిమెలు కట్ చేసేటప్పుడు డ్యామేజ్ అనేది జరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని, ఆ కట్ చేసినటువంటి కాయలన్నిటి కూడా పొలంలోనే కట్ చేసిన కాయల పైన జిగటలాగా కారుతూ ఉంటుంది, పాల రూపంలోను జిగట రూపంలోను. అదంతా పోయే వరకు కాయలను అక్కడే ఆరబెట్టేసి తర్వాత వాటిని మనం నీళ్ళలో కడిగి మళ్ళీ ఆరబెట్టి గ్రేడింగ్ పంపించాల్సి ఉంటుంది. ఈ ఆరబెట్టినప్పుడు జిగట అనేది కాయల మీద పడకుండా ఉంటుంది. ఒకవేళ పడినట్లయితే దానిపైన ఆ మచ్చలు రావడం వల్ల రేట్ అనేది మార్కెట్లో తక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి వాటి కోసినటువంటి కాయలను ఆరబెట్టి శుభ్రంగా కడిగి గ్రేడింగ్ పంపించాల్సి ఉంటుంది. అలాగే గ్రేడింగ్ విధానంలో కూడా బొప్పాయి కాయల్ని మనము సైజును బట్టి, రంగును బట్టి, వాటి యొక్క షేపును బట్టి మనము గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. మంచి సైజు ఉన్నటువంటి కాయల్ని మనం ఒక గ్రేడ్ గాను, చిన్న సైజు ఉన్నటువంటి కాయలను ఒక గ్రేడ్ గాను, అలాగే ఒకే రకమైనటువంటి సైజు పరిమాణం అంటే షేప్ ఉన్నటువంటి కాయలను ఒక గ్రేడ్ గాను మనం విభజించి ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మంచి రేట్ రావడానికి రైతుకు అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా రైతులు ఆ కాయల్ని జాగ్రత్తగా కోసి ఆరబెట్టి కడిగి శుభ్రం చేసి గ్రేడింగ్ చేసి, ఆ గ్రేడింగ్ చేసేటువంటి ప్రతి బొప్పాయి కాయకి న్యూస్ పేపర్ చుట్టుకొని ఒక కాయ పైన ఒకటి నీట్గా ఆ వెహికల్లో మనం ఏదైతే వెహికల్లో మాట్లాడుకొని వచ్చి ఉంటుందో ట్రాన్స్పోర్ట్కి, ఆ వెహికల్లో ఒకటి దానిపైన ఒకటి పేర్చుకుంటూ రావాలి. అలాగే ఆ పేర్చుకునే ముందుగానే వెహికల్లో ఇరువైపులా, అంటే కింద వైపు మరి ఇరువైపులా గడ్డి కానీ ఏదైనా మెత్తటిగా కుషనింగ్ మెటీరియల్ లాగా ఉండేటువంటి గడ్డి వేసుకొని ఆ గడ్డి పైన ఈ పేపర్ చుట్టేటువంటి బొప్పాయి కాయల్ని మనం అమర్చుకొని ట్రాన్స్పోర్ట్కి పంపించినట్లయితే ఈ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని రైతులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి ధర పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మార్కెటింగ్ సమయంలో కూడా రైతులు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించాలి. లోకల్ మార్కెట్లో మనకి రేట్ అనేది చాలా తక్కువగా ఇస్తుంటారు. అందులో మళ్ళీ పురుగులు తెగులు ఉన్నట్లయితే ఎక్కువగా రేట్ అనేది తీసేయడం జరుగుతుంది. ఈ గ్రేడింగ్లోనే మనము ఈ పురుగులు తెగులు ఉండే వాటిని మనం పక్కకు దోసేసి మంచి క్వాలిటీ వాటిని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడం జరుగుతుంది. ఈ మార్కెటింగ్ విధానంలో కూడా మనము రైతులు లోకల్ మార్కెట్ పైనే పూర్తిగా ఆధారపడకుండా FPOs ద్వారా కూడా మంచి రేటును పొందే అవకాశం ప్రస్తుతం అన్ని చోట్ల FPOs ఫార్మ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ FPOs, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులందరూ ఒక గుంపుగా చేరి FPOs ద్వారా రిజిస్టర్ అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ యొక్క పొరుద్బలంతో వాళ్ళు ఫామ్ అవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ పంటకి వాళ్ళే ధర నిర్ణయించుకొని మంచి ధరని పొందడానికి, నచ్చిన చోట అమ్ముకోవడానికి ఈ FPOs ద్వారా అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఈనామ్ అనేటువంటి వ్యవస్థ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మిషన్ అని చెప్పేసి వచ్చింది. ఆ ఈనామ్ పద్ధతిలో ఈ రైతులు
ఆ పంట యొక్క విశేషాలను రిజిస్టర్ చేసుకొని ఆ ఈనాం ద్వారా దేశం మొత్తం మీద ఉండేటువంటి అన్ని పంటలకి వాళ్ళు రేటు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అత్యధిక రేటు వచ్చినటువంటి పంటలకి మనకు ధర పొందడం జరుగుతుంది. ఈ ఈనాం పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అధిక ధరకి మనం కాయలను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎఫ్పిఓస్ ద్వారా ఈనాం ద్వారా మనము మన పంటను అమ్ముకున్నట్లయితే రైతులు మంచి ధరని పొంది అధిక లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు బొప్పాయి పంటలో తీసుకొని మీరు మంచి ధరను మార్కెట్లో పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు.